మనం అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చెప్పుకున్నది ఏమంటే అమరావతి అనేది సేఫెస్ట్ ప్లేస్ కాదు. మనమే కాదు, అనేక మంది ప్రముఖ నిపుణులంతా కూడా చెప్పారు అమరావతి రాజధానిగా పనికిరాదు, అది మంచి ప్రదేశం కాదు. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా సరే వరదలు వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి అనేక మంది చెప్పినా కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ బ్లైండ్గా ముందుకు వెళ్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక ప్రమాద గంటిగా పొంచి ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈవీఎస్ శర్మ గారు కూడా స్పందించాడు. శ్రీశైలం డ్యామ్ ప్రమాదకర పరిస్థితిలో ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించిన ఇంతవరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. ఈ అంశం మీద తక్షణమే స్పందించండి అని చెప్పేసి ఒక లేఖ కూడా రాశాడు ఆయన. మార్చి 7వ తేదీన రాశాడంట ఒక లేఖ. ఎందుకు స్పందించలేదని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ఆయన బహిరంగంగా ఒక లేఖ కూడా రాశాడు. 2012లో కని విని ఎరుగని రీతిలో వచ్చే వరదల వల్ల డ్యామ్ క్రమక్రమంగా ప్రమాద స్థితికి చేరుకుంది అని చెప్పేసి ఆయన లేఖలో స్పష్టం చేశాడు. ఆయన రాసినటువంటి లేఖలో ఏం చెప్పాడంటే 2014లోనూ అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉన్న విషయాన్ని పట్టించుకోలేదు. ఏడాది క్రితం ఎన్డీఎస్ఏ మరోసారి హెచ్చరించినా ఎందుకు స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. శ్రీశైలం డ్యామ్ కింది వైపున పునాదికి దగ్గరలో పెద్ద ఎత్తున కోతకు కూడా గురైంది. దీనివల్ల డ్యామ్ కట్టడానికి ముప్పు ఉంది. 2025 వర్షాకాలంలోగా తాము సూచించిన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం అలాంటి మరమ్మతులు ఏమీ చేపట్టలేదు. దీని మీద కూడా ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాత్కాలిక మరమ్మతులతోనే వాటితో పాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. పునాది కింద ఏర్పడినటువంటి భౌగోళిక మార్పుల మీద నిపుణుల సహాయంతో అధ్యయనం చేసే త్వరగా దాన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. అంతేకాదు, శ్రీశైలం ప్రాజెక్టులో కనుక విపత్తు సంభవిస్తే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, శ్రీశైలం ప్రాజెక్టులో కనుక విపత్తు సంభవిస్తే కృష్ణా నది కింద ఉన్న ప్రాంతాలు అంటే నాగార్జున సాగర్ డ్యాంకు, గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాలకు ముంపు కూడా పొంచి ఉంది. ముంపు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. వందలాది గ్రామాలు నీట మునిగిపోతాయి. విజయవాడ, గుంటూరు నగరాలే కాకుండా కొత్తగా నిర్మిస్తున్నటువంటి అమరావతి కట్టడాలకు ముంపు కూడా తప్పదు, వాటిల్లే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలోని అన్ని నదుల్లోనూ వర్షాకాలంలో ప్రమాదకర స్థాయిలో వరద వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి. అదేవిధంగా ఎన్డీఎస్ఏ హెచ్చరికలను పరిగణలోకి తీసుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి హెచ్చరికలను కూడా ఆ హెచ్చరికలను అనుగుణంగా డ్యామ్ పనులని సెంట్రల్ పవర్ కమిషన్ నిపుణుల పర్యవేక్షణలో చేపట్టాలని చెప్పేసి ఈవీఎస్ శర్మ గారు చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖలు ఇవన్నీ కూడా పేర్కొన్నాడు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన శ్రీశైలం డ్యామ్ని మరమ్మతులు చేయండి, లేకపోతే మీరు నిర్మించబోతున్న ద గ్రేట్ అమరావతి రాజధాని కూడా ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉంది, మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా కూడా మెన్షన్ చేశాడు. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అసలు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తాడా? అసలు ఆయన దానికి సంబంధించి ఏమైనా రిప్లై ఇస్తాడా? అబ్బే, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఒక లెక్క. చూద్దాం మరి దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందంటే అది ఒక డౌటే.